భారతదేశంలోనే మొట్టమొదటి ఏకైక మిశ్రమరహిత మిల్లెట్ హెల్త్ అండ్ న్యూట్రిషనల్ మాల్ట్ ను ఫార్మర్స్ ఫ్రటర్నిటీ సంస్థ వారు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఖాదర్ వలి గారు చెప్పిన విధంగా అనగా సిరిధాన్యాలు ఒకదానితో మరొకటి కలిపి గాని అన్ని సిరిధాన్యాలు కలిపి తీసుకోరాదని, అలా తీసుకున్నట్లయితే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరవని తెలియజేయడం జరిగింది. కావున డాక్టర్ ఖాదర్ వలి గారు సూచించిన పద్ధతిలో సిరిధాన్యాలను విడివిడిగా మాల్ట్ రూపంలో సేవించుటకు అనుగుణంగా ఫార్మర్స్ ఫ్రటర్నిటీ సంస్థ వారు మిల్లాక్ మిల్లెట్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ పేరు మీద ప్రోడక్ట్ ను మార్కెట్ లోకి తీసుకురావడం జరిగింది. ఈ మిల్లాక్ మిల్లెట్ మాల్ట్ ను జావ రూపంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం సేవించుట ద్వారా 30 నుండి 90 రోజుల్లో ఈ క్రింది అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చు. షుగర్, బీపీ, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు, నరాల బలహీనత, ఆస్తమా, గుండె జబ్బులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, రక్తహీనత, వ్యాధి నిరోధక శక్తి మరియు అనేక ఇతర అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ఏపీ మరియు తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు, అన్ని మండలాలకు ఒక డీలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. కావున ఆసక్తి ఉన్నవారు డీలర్షిప్ కోసం సంప్రదించండి. 9986727333 6304762626. మీరు నిజంగా ఆరోగ్యంగా ఉండాలంటే దీనికి మేము వేల మందికి, లక్షల మందికి ఈ రోగాల్ని నయం చేశాము. గ్యాంగ్రీన్, క్యాన్సర్, హెచ్ఐవి, ఎస్ఎల్ఈ, పుస్సు ఏమేం పేర్లు పెట్టుకుంటారో పెట్టుకోండి. ఐబిఎస్, క్రాన్స్, లొట్టె, లొస్కు, ఐ డోంట్ కేర్. ఊబకాయం, నో ఇష్యూ. తినండి. ఈ 5 ధాన్యాల్ని తినండి. 2 రోజులు మార్చి తినండి. ఎందుకంటే ఒక్కొక్క ధాన్యంలో ఒక్కొక్క అద్భుతమైన శుద్ధీకరణ గుణాలు ఉన్నాయి. సామెలు తింటే మీ జననాంగాల్ని శుద్ధం చేస్తుంది. అరికలు తింటే మీ ఎముకల మధ్యను శుద్ధం చేస్తుంది. అంటే రక్త సంబంధితమైన అన్ని రోగాలకు రామబాణము అరికలు, జననాంగ సంబంధమైన అన్ని రోగాలకు రామబాణము సామెలు. అండుకొరలు తినండి. మీ వెంట్రుకల నుంచి గోర్ల వరకు అన్నిటినీ శుద్ధం చేసేస్తాయి. ఊదలు తినండి. మీ కొవ్వు అంశాలు అంటే కాలేయము, మూత్రపిండాలు, మెదడు, ఇలా కొవ్వు అంశాలని తయారు చేసే అక్కడున్న అంశాలని నాశనం చేసేస్తాయి. కొర్రలు తినండి. మీ నరనాడుల్ని, శ్వాసకోశాలని అప్పటికి 3 వారాల్లో శుద్ధం చేస్తాయి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జనరల్గా మనం డైట్ ఫాలో అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మనకు ముందుగా గుర్తుకొచ్చే ఫుడ్ మిల్లెట్స్. అసలు ఈ మిల్లెట్స్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి, అసలు దీన్ని ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటే బాగుంటుంది, వీటి గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫార్మర్స్ ఫర్టిలిటీ కో-ఫౌండర్ సుధీర్ రెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, జనరల్గా నేను చెప్పినట్టు వెయిట్ లాస్ అవ్వాలి, కొంచెం బరువు తగ్గాలి, ఫిట్గా ఉండాలి అంటే మిల్లెట్సే గుర్తుకొస్తాయి. నార్మల్ జనరల్గా కూడా బయట కూడా మనకు మిల్లెట్స్ సజెస్ట్ చేస్తారు కదా. అయితే ఈ మిల్లెట్స్ తీసుకోవడం వల్ల అసలు ఉపయోగాలు ఏంటంటారు? ఫస్ట్ మిల్లెట్స్ అంటే ఏంటి? మిల్లెట్స్ అంటే సిరిధాన్యాలు అండి. తెలుగులో సిరిధాన్యాలు అంటారు, చిరుధాన్యాలు అంటారు. ఇవి కూడా రైస్ లాగానే గడ్డి జాతికి సంబంధించిన గింజలు. సిరిధాన్యాలు ఖాదర్ వలి గారు చెప్పిన దాని ప్రకారం అయితే 5 పంచరత్న సిరిధాన్యాలు, పాజిటివ్ మిల్లెట్స్ అంటారు. అవి కొర్రలు, అరికెలు, సామలు, ఊదలు, అండుకొర్రలు. వీటికి హీలింగ్ ప్రాపర్టీ ఉంటుందండి. అంటే రోగాలను తగ్గించే గుణం వీటికి ఈ 5 సిరిధాన్యాలకు ఉంటుంది. ఇంకా న్యూట్రల్ మిల్లెట్స్ ఉంటాయి. న్యూట్రల్ మిల్లెట్స్ ఏమంటే రాగులు, సజ్జలు, జొన్నలు, వరిగలు. ఇవి న్యూట్రల్ మిల్లెట్స్. ఇవి జబ్బు ఉన్న వాళ్ళే కాకుండా జబ్బు లేని వాళ్ళు ఎవరైనా కూడా తీసుకోవచ్చు మిల్లెట్స్. ఇంకా నెగిటివ్ గ్రెయిన్స్ ఉంటాయి. ఏమంటే వరి కానీ, వీట్ కానీ, గోధుమలు కానీ. వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. యాక్చువల్గా వరి, గోధుమ ఎక్కువ తినడం వల్లనే ఇప్పుడు జనాలలో బీపీ కానీ, షుగర్ కానీ, తర్వాత ఊబకాయం కానీ రావడానికి మెయిన్ కారణం ఇది. అయితే ఈ 23లో ఇంటర్నేషనల్ మిల్లెట్ ఇయర్గా ప్రకటించారు కదా. అసలు మిల్లెట్ ఇయర్ అంటే ఏంటంటారు? దేశీయంగా మరియు అంతర్జాతీయంగా న్యూట్రిషనల్ ఫుడ్ ఏదన్నా ఉంది అంటే దానికి డిమాండ్ బాగా పెరుగుతుంది అనమాట. యునైటెడ్ నేషన్ అసెంబ్లీలో దీనికి సంబంధించి 2021లోనే 2023ని మిల్లెట్ ఇయర్గా ప్రకటించడం జరిగింది. ఈ మిల్లెట్ ఇయర్ యొక్క మెయిన్ అజెండా ఏంటంటే ప్రజలందరికీ మిల్లెట్స్ గురించి అవగాహన కల్పించడం, మిల్లెట్స్ యొక్క ప్రొడక్షన్ పెంచడము, మిల్లెట్స్ను ఏదో ఒక రూపంలో జనాలను తినేలాగా చూడడం. ఎందుకంటే అతి తక్కువ ధరలో ప్రజలందరికీ అందుబాటులో
దొరికే మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడం ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద పెను సవాలుగా మారింది. అయితే కాదర్వల్లి గారు మిల్లెట్స్ గురించి చాలా బాగా చెప్పారు. అంటే దాని గురించి మీరు ఏం చెప్తారు? అవి ఎన్ని రకాలు, ఏంటి? అదే ఇందాక చెప్పుకున్నాం కదా మనము, పాజిటివ్ మిల్లెట్స్ అనేటివి 5 ఉంటాయి. కొర్రలు, అరికెలు, సామలు, ఊదలు, అండుకొర్రలు. వీటికి హీలింగ్ ప్రాపర్టీ ఉంటుంది. కొర్రలు తింటే మనకి నరాల శక్తి, తర్వాత మానసిక దృఢత్వం కానీ, ఆర్థరైటిస్ కానీ సంబంధించిన జబ్బులు కొర్రలతో మనకి పనిచేస్తుంది అనమాట, ఇటువంటి జబ్బులు. సో సామలు అనేది థైరాయిడ్ కానీ, పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు సామలు తీసుకోవాలి. అండుకొర్రలు మామూలుగా కంటి సమస్యలు, తర్వాత బీపీ, ఇటువంటి వాటికి, షుగర్, ఇటువంటి వాటికి అండుకొర్రలు. అరికెలు మెయిన్ రక్తహీనత, రక్తశుద్ధి, మలబద్ధకము, వీటికి అరికెలు. సో ఇట్లా ఒక్కొక్క సిరిధాన్యము ఒక్కొక్క హెల్త్ ప్రాపర్టీని కలిగి ఉంటుంది అనమాట. ఇది అన్ని బాగా ఉన్నాయి, అన్ని కలిపి తిందామంటే అన్ని కలిపి తినకూడదు. అదే డౌట్ అందరికి, చాలా మందికి కలిపి తినొచ్చా, కలిపి తినకూడదా? చాలా మంది కలిపి తినకూడదు అంటున్నారు. అసలు దాని గురించి ఏం చెప్తారు? డాక్టర్ కాదర్వల్లి గారు చెప్పిన దాని ప్రకారం అయితే సిరిధాన్యాలను కలిపి తినకూడదండి. సిరిధాన్యాలు కలిపి తినడం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటారు అంటే, సిరిధాన్యాలు కలిపి తినడం వల్ల అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. అంటే 100 గ్రాములు తినే చోట మనం ఈచ్ మిల్లెట్ 20 గ్రామ్స్ తీసుకుంటాం. అప్పుడు ఏ వ్యవస్థ అనేది మన శరీరంలో సక్రమంగా క్లీన్ అవ్వదు. దీనికి ఇంకొక ఇది కూడా ఉంది. ఇప్పుడు ఒక్కొక్క మిల్లెట్ కు ఒక్కొక్క కుకింగ్ టైం ఉంటుంది. వాటర్ అబ్జార్ప్షన్ రేట్ ఒకలాగా ఉంటుంది, విస్కాసిటీ ఇంకొకలాగా ఉంటుంది, సో బాయిలింగ్. సో అట్లా అన్ని కలిపి ఉండడం వల్ల మనకి ఇబ్బంది అవుతుంది. సో ఏ దానికి అది సపరేట్ గా తింటేనే మనకి దాంట్లో ఉన్న పోషకాలు పూర్తిగా అందుతాయి. అయితే మిల్లెట్స్ ఎందుకు తీసుకోవాలంటారు? అంటే బెనిఫిట్స్ ఏముంటాయి వెయిట్ లాసే కాకుండా? ఇంకా మనకి ఇంకా బెనిఫిట్స్ ఏముంటాయి? మిల్లెట్స్ అనేటివి లో గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగిన ఫుడ్స్ అండి ఇవి. ఈ మిల్లెట్స్ అనేటివి మన శరీరంలో చక్కెర స్థాయిని ఒకటేసారి కాకుండా విడతల వారిగా రిలీజ్ చేస్తుంది. అదే కాకుండా దీంట్లో హై ఫైబర్ ఉంటుంది అనమాట. ఈ హై ఫైబర్ వలన మనకు జీర్ణశక్తి కానీ, మన పేగుల్లో టూల్ బల్క్ గా తయారవడం కానీ, మోషన్ ఫ్రీగా అవ్వడం కానీ, ఇట్లాంటిది బాగా ఉంటుంది. అదే కాకుండా ఇవి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అనమాట. వీటిని పండించడానికి మనకి తక్కువ నీరు అవసరం అవుతుంది. వీటికి పురుగులు కూడా ఎక్కువ పట్టవు, పురుగు మందులు వాడాల్సిన అవసరం లేదు. సో అటు ఎన్విరాన్మెంటల్గా ఇది మంచిదే, ఇంకో రకంగా ఆరోగ్యపరంగా కూడా మంచిదే. సో అందుకోసం అందరూ మిల్లెట్స్ వాడితేనే మంచిది. మిల్లెట్స్ అనేది ఫ్యూచర్ ఫుడ్ అండి. సో బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకైతే అది ఎలా యూజ్ అవుతుంది అంటారు? ఇప్పుడు బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు కొర్రలు 3 రోజులు, అరికెలు 3 రోజులు, ఊదలు 3 రోజులు, సామలు 3 రోజులు, అండుకొర్రలు 3 రోజులు. ఇలా ఇదొక ప్యాటర్న్ అండి. డాక్టర్ కాదర్వల్లి గారు చెప్పినట్లు ఇదొక ప్యాటర్న్. ఈ పద్ధతిలో వాడితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అయితే మిల్లెట్స్ నానబెట్టే తినాలి అంటారా? ఖచ్చితంగా నానబెడితేనే బాగుంటది అని అంటారు కదా, నానబెట్టే తినాలా? అవునండి, మిల్లెట్స్ నానబెట్టుకొనే తినాలి. ఎందుకంటే యాంటీ న్యూట్రియన్స్ ఉంటాయి. ఫస్ట్ మిల్లెట్స్ అనే కాదు, రకరకాల గ్రెయిన్స్లో యాంటీ న్యూట్రియన్స్ ఉంటాయి. ఇవి మన శరీరంలో పోషక విలువలను అబ్జర్ప్షన్ కాకుండా అడ్డుకుంటాయి అన్నమాట. ఇవి నీటిలో నానబెట్టడం వల్ల వీటిని కొంతవరకు నివారించవచ్చు. అలాగే కాకుండా గింజ నీటిలో నానబెట్టిన తర్వాత వీటి పొరల్లోకి, మిల్లెట్ అనేది చాలా కాంప్లెక్స్ స్ట్రక్చర్, పిండి పదార్థం, పిష్టి పదార్థం ఒకదానికొకటి గట్టిగా లేయర్స్ లో ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే నానబెట్టడం, ఈ సంక్లిష్ట స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది సరళంగా మారుతుంది. ఇంకొకటి ఏమంటే మనము నానబెట్టడం వల్ల గింజ ఉబ్బుతుంది, మెత్తగా కూడా అవుతుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అయితే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో అంత టైం లేకపోవచ్చు కదా సార్, అయితే నానబెట్టలేని వాళ్ళ కోసం ఇంకేదైనా ఆప్షన్ ఉందంటారా? అవునండి, మేము మిల్లాక్ హెల్త్ అండ్ న్యూట్రిషనల్ మాల్ట్ తీసుకొచ్చాము ప్రజలందరికీ. సో ఎవరైతే ఈ ప్రాసెస్ అంతా చేయలేరో, ఈజీగా మాకు టైం లేదు, మాకు వండుకోవడానికి టైం లేదు అనుకున్న వాళ్ళకి మేము మిల్లాక్ హెల్త్ అండ్ న్యూట్రిషనల్ మాల్ట్ తీసుకొచ్చాం. ఇందులో ఏమంటే 5 సిరిధాన్యాలకు 5 సపరేట్ ప్యాకింగ్ చేసాం. మేము దీన్ని ఆల్రెడీ నానబెట్టి ఎండబెట్టి దీన్ని మళ్ళీ పౌడర్ చేస్తాం అనమాట. సో ఇంకా మీకు ఈజీ 5 minutes
ఈజీగా రెడీ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్. అయితే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో సార్ నానబెట్టి తినే అంత టైం ఉండదు కదా, సో మీరు ఆల్టర్నేటివ్ ఇంకేమైనా ఆప్షన్ ఏదైనా ఇస్తున్నారా? సో ఇలా టైం లేని వాళ్ళ కోసమే అండి మెయిన్గా మేము మిల్లాక్ హెల్త్ అండ్ న్యూట్రిషనల్ మాల్ట్ను తయారు చేసాము. ఇందులో మేము ఆల్రెడీ గింజలను నానబెట్టి ఎండబెట్టి దీన్ని పౌడర్గా చేసామన్నమాట. ఈ బాక్స్లో మొత్తం 5 ప్యాకెట్స్ ఉంటాయండి. ఈ విధంగా మొత్తం 5 ప్యాకెట్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కటి అంటే 5 మిల్లెట్స్కి 5 ప్యాకెట్స్ ఉంటాయి అన్నమాట, సపరేట్గా. ఒక్కొక్క ప్యాక్ 3 డేస్ మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అంటే కొర్రలు 3 రోజులు, అరికెలు 3 రోజులు, ఊదలు 3 రోజులు, సామలు 3 రోజులు, అండు కొర్రలు 3 రోజులు. సో దీన్ని ఎలా వాడాలి అంటే మనం 250 ml వాటర్ తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఇది వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 to 6 మినిట్స్ స్టవ్ మీద మరిగించుకోవాలి. అప్పుడు మీకు 5 to 6 మినిట్స్లోనే మీకు అతి తక్కువ ఖర్చులో జావా బ్రేక్ఫాస్ట్ అనుకోండి, డిన్నర్ అనుకోండి, మీకు రెడీ అవుతుంది. అయితే బీపీ, డయాబెటీస్ ఎవరైనా సరే అలానే అంటారు? యూనివర్సల్ గా అండి, ఎవరైనా యూనిసెక్స్ ఎవరైనా సరే బీపీ, షుగర్ కానీ, మలబద్ధకం కానీ, ఈవెన్ క్యాన్సర్ పేషెంట్స్, మా ప్రోడక్ట్ను క్యాన్సర్ పేషెంట్స్ ఇప్పుడు చాలా హాస్పిటల్స్లో వాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఘన పదార్థాలు తీసుకోలేనప్పుడు, వాళ్ళకు పూర్తి శక్తి కావాలా అనుకున్నప్పుడు సో ఈ మిల్లాక్ మాల్ట్ను వాళ్ళు వాడడం జరిగింది. వాళ్ళకు ఎనర్జీ కూడా రిటైన్ అవుతుంది. అయితే మీరు డయాబెటీస్, షుగర్ వీళ్ళకే చెప్తున్నారు లేదా నార్మల్ జనరల్ పీపుల్ కూడా ఏం లేని వాళ్ళు కూడా ఎవరైనా వాడచ్చు అండి. ఫ్రమ్ 2 years to 100 years ఎవరైనా వాడచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా వాడచ్చు. కొంచెం లేడీస్ కి అయితే ఎలాంటి బెనిఫిట్స్ అంటారు నార్మల్ గా? ఉమెన్స్ లో మెయిన్లీ పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అంటే నెలసరి సరిగా రాకపోవడము, థైరాయిడ్ ప్రాబ్లం ఉండడము, తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడము, గర్భం నిలబడకపోవడము, ఇట్లాంటి వాళ్ళందరికీ సామలు చాలా మంచిదండి. సో వారి కోసమే మేము స్పెషల్గా ఈ ఉమెన్స్ మాల్ట్ అనేది చేయడం జరిగింది. అయితే ఇది తీసుకున్న స్టార్టింగ్ ఎలా ఉంటుంది అంటారు? మనకి ఆకలి ఇస్తుందా, ఆకలి అంటే మన బాడీకి సెట్ అవుతుందా, అందరికి కూడా సెట్ అవుతుందా? ఎవరికైనా సెట్ అవుతుందండి. అంటే కొంతమందిలో చాలా అపోహ ఉందన్నమాట, మేము మిల్లెట్స్ తింటే మాకు వేడి చేస్తుంది, మాకు సరిగ్గా అరగడం లేదు అంటే. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా నానబెట్టుకోకుండా, ప్రాపర్గా కుకింగ్, ప్రతి ఒక్క గింజకు ఒక కుకింగ్ టైం అనేది ఉంటుంది అనమాట. సో నానబెట్టుకోకుండా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకు ఇట్లాంటి కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అవును. సో వాళ్ళు కరెక్ట్ పద్ధతిలో వాడితే మాత్రము మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. సో కొంచెం డైట్ మెయింటైన్ చేయాలి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు రైస్ స్కిప్ చేసి తినాలంటారా, రెండు మెయింటైన్ చేయాలి? లేదండి, రైస్ స్కిప్ చేసి జావా తాగితే చాలా మంది వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి అవును వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటుంటారు. కానీ అతి తక్కువ డబ్బుతో కానీ, అంటే డబ్బు ఖర్చు పెట్టలేని వాళ్ళు కూడా ఉంటారు, కానీ వాళ్ళకు వెయిట్ లాస్ అవ్వాలని ఉంటుంది. సో అలాంటి వారికి ఇది మంచి రిజల్ట్ ఉంటుందండి. సో దీంతో పాటు ఇంకేం యాడ్ చేసుకోవాలంటారు నార్మల్ గా? దీంతో పాటు డైలీ ఒక 1 hour వాకింగ్ చేయాల్సి ఉంటుంది. వాకింగ్ చేస్తూ మీరు కానీ ఈ సిరిధాన్యాలను కానీ వాడుతుంటే మీ శారీరక రుగ్మతలు ఏమన్నా కూడా మీకు కంట్రోల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఎలా తీసుకోవాలంటారు డైట్ ఫాలో అవ్వాలి అంటే? మొత్తం రైస్ మొత్తం స్కిప్ చేయాలా అంటే మార్నింగ్ రైస్ ప్లేస్ లో ఇది తీసుకోవాలంటారా? అంటే ఇప్పుడు మార్నింగ్, ఈవినింగ్ ఇది తాగుతూ ఆఫ్టర్నూన్ న్యూట్రల్ మిల్లెట్కి సంబంధించి ఏదన్నా రాగి రొట్టె కానీ, జొన్న రొట్టె కానీ, లేదంటే ఫ్రూట్స్ కానీ, సలాడ్స్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. అయితే జనరల్ గా అపోహ ఏంటో తెలీదు, బాడీలో ఎక్కువ మిల్లెట్స్ అయిపోతే కూడా ఆ క్వాంటిటీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు. అది నిజమేనా లేదా జనరల్ గా అపోహనా? అది మాత్రం అపోహ అండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెనాట్ ఈట్ మోర్ మిల్లెట్స్. ఇది కొంచెం తింటేనే మీకు టమ్మీ ఫిల్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అవును. మీరు ఒక 250 grams రైస్ తీసుకుంటున్నారు అనుకోండి, ఇది 100 grams తింటేనే మీకు టమ్మీ ఫిల్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. సో మిల్లెట్స్ ఎక్కువగా తీసుకోవడం అనేది అసలు జరగదండి, అది కేవలం అపోహ మాత్రం. క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. క్వాంటిటీ మీరు తీసుకునే రైస్ కంటే కూడా ఇది తక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటారు. కాదర్వలి గారివి ఇంకా మార్కెట్ లో ఇంకేం ప్రొడక్ట్స్ ఉన్నాయి? మిల్లెట్స్ ఇది ఒకటేనా, ఇంకేమైనా ఉన్నాయి? యాక్చువల్గా కాదర్వలి గారికి ఎటువంటి ప్రోడక్ట్ లేదండి మార్కెట్ లో. జనరల్ గా ఎటువంటి ప్రోడక్ట్ ఆయన ప్రోడక్ట్ అయితే ఏమీ లేదు. ఫస్ట్ టైం మేము భారతదేశంలో కాదర్వలి గారి కరెక్ట్ ఫార్ములాను అనుసరించి
సిరిధాన్యాలను మిక్స్ చేయకుండా వేరువేరుగా మేమే ఫస్ట్ టైం మేము ప్యాకెట్స్ రూపంలో 5 సిరిధాన్యాలకు 5 ప్యాకెట్స్ సపరేట్ గా అందిస్తున్నాం. సో అసలు హెల్త్ బాగాలేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు అంటారా? ఎవరైనా తీసుకోవచ్చు. కొంచెం చిన్నపిల్లలు గర్భవతులు అయితే కొంచెం డైజెషన్ ప్రాబ్లం అంటే మనలా ఉండదు కదా, కొంచెం వాళ్ళకి లేదండి, వాళ్ళైతే లేదు లేదు లేదు. చిన్నపిల్లలకు కూడా మేము జూనియర్ హెల్త్, మిల్లాక్ జూనియర్ హెల్త్ అని ఉంది మా దాంట్లో. సో చిన్నపిల్లల్లో ఏమంటే ఇది మానసిక ఎదుగుదలకు, ఎముకల దృఢత్వానికి, వాళ్ళ జీర్ణశక్తి పెరగడానికి, చలాకీగా ఉండడానికి ఈ మిల్లాక్ జూనియర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అది కాకుండా శిశు పోషణ మా దగ్గర అంటే 6 months ప్లస్ ఏదైతే మీరు ఉగ్గు పెడతారో ఉగ్గు కంటే కూడా మా ప్రోడక్ట్ చాలా ఉత్తమమైనది. ఎటువంటి కెమికల్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏమీ లేకుండా పండించిన పంట నుంచే మేము తీస్తాం అన్నమాట. అయితే ప్రెగ్నెన్సీ వాళ్ళైనా తీసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళైనా ఇంతే ప్రాసెస్. ఎవరైనా కూడా యూనివర్సల్ గా ఎవరైనా కూడా 3 days ఈ జావా మార్చుకుంటూ తాగుతూ వెళ్తే ఇబ్బంది ఏమి ఉండదు. అయితే జనరల్ గా సార్ బయట చాలా న్యూట్రిషన్ పౌడర్స్ ఉన్నాయి. సో అయితే మిల్లెట్ మాల్టే ఎందుకు తీసుకోవాలి అంటారు? సో ఏంటి కంపారిజన్ ఏంటి దానికి దీనికి? బయట చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, మీరు చెప్పినది కరెక్టే. సో బయట దొరికే అంటే మాల్స్ అన్ని హెల్తీ మిక్స్ అన్ని హెల్త్ మాల్స్ అన్నీ కూడా దాంట్లో రైస్ ఫ్లోర్ కానీ వీట్ ఫ్లోర్ కానీ తర్వాత మొక్కజొన్న పిండి కానీ యాడ్ చేసి ఉంటారు. ఇంకోటి మిక్స్డ్ మిల్లెట్ మాల్స్ కూడా ఉన్నాయి. సో మాది ఏమంటే ఈ మిల్లెట్స్ అనేటివి డాక్టర్ కాదర్వలి గారు చెప్పిన పంచరత్న సిరిధాన్యాలను సపరేట్గా విడివిడిగా ప్యాకెట్స్ రూపంలో అందించడం జరిగింది. మేము వీట్ కానీ రైస్ కానీ ఏది మిక్స్ చేయము, సిరిధాన్యాలను ఒకదాంతో ఒకటి కలపము. సిరిధాన్యాలను మేము సపరేట్ ప్యాకింగే చేస్తాం, ఒక్కొక్క సిరిధాన్యానికి ఒక్కొక్క సపరేట్ ప్యాకింగ్ ఉంటుంది. సో దీనివల్ల బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఒక చిరుధాన్యం ఎంచుకొని జావా చేసే దాంట్లో కొంచెం క్యారెట్స్ కానీ కొంతమంది కొన్ని యాడ్ చేస్తారు కదా, అలా ఏమి మజ్జిగ కానీ ఏం చేయొద్దు? లేదండి, మజ్జిగ ఇప్పుడు ఎండల కాలం అనుకోండి, దీంట్లో ఈ జావాలో మజ్జిగ కానీ కలుపుకొని పొద్దున కానీ మీరు పులిసిన తర్వాత పొద్దున కానీ తాగినారంటే మీకు పేగుల్లో మంచి బ్యాక్టీరియా వచ్చి శరీరానికి చలవ చేస్తుంది. చాలా డిసీజ్ ఉన్న వాళ్ళు అంటే ఏ పద్ధతిలో ఈ మిల్లెట్ వీటిని తీసుకుంటే బాగుంటది అంటారు? ఏమంటే ఫస్ట్ సివియారిటీ ఆఫ్ ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు మనకు థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది. సో మనం ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి అంటే థైరాయిడ్కి ఇవ్వాలి. ఫస్ట్ థైరాయిడ్కి సంబంధించిన పద్ధతిలో మనము తీసుకొని దాని తర్వాత ఒక 3 months 4 months తర్వాత థైరాయిడ్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత జనరల్గా మళ్ళీ 2-3 days ఒకసారి సిరిధాన్యాలను మార్చి తినాల్సి ఉంటుంది. లేదు మాకు ఇవంతా మాకు అర్థం కాలేదు అనుకోండి, ఎవ్రీ 3 days ఒకసారి సిరిధాన్యాలను మార్చి తీసుకుంటే సరిపోతుంది. సో లాస్ట్ స్టేజ్ లో బీపీ కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ఇవి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అంటారు? ఖచ్చితంగా తగ్గుతుందండి. వందలాది మంది ఆల్రెడీ మా ప్రోడక్ట్ వాడి గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ షుగర్ కానీ కంట్రోల్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇంకా మీ దగ్గర ఇంకేమున్నాయి మిల్లెట్ మాల్ట్ కాకుండా ఇంకా డిఫరెంట్ ఇంకేమైనా ఉన్నాయి? మా దగ్గర మిల్లెట్ తో చేసిన రవ్వలు దొరుకుతాయండి. జొన్న రవ్వ, సజ్జ రవ్వ, రాగి రవ్వ, ఉప్మా రవ్వ కానీ ఇడ్లీ రవ్వలు కానీ దొరుకుతాయి. ఈ మిల్లాక్ లో అయితే మేము 4 range ఆఫ్ వెరైటీస్ అందిస్తున్నాం. ఒకటి జనరల్ మాల్ట్ అని, ఇంకొకటి ఉమెన్స్ స్ట్రాంగ్ అని, 2 సంవత్సరాల పిల్లల నుంచి 18 సంవత్సరాల పిల్లల వరకు ఒక ప్రోడక్ట్ మిల్లాక్ జూనియర్ అని, చంటి బిడ్డలకు ఒక ప్రోడక్ట్ను మేము మొత్తం 4 వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ అందిస్తున్నాం మిల్లాక్ లో. అవి కాకుండా మా దగ్గర కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, మిల్లెట్ రవ్వస్ ఇవి దొరుకుతాయి. సరే, అయితే ఇప్పుడు మీరు కొన్ని ప్రొడక్ట్స్ చెప్పారు కదా, ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ ఒకవేళ ఈ ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటంటారు? మాది వెబ్సైట్ ఉందండి, dashamistores.com. మీరు అందులో వెళ్ళి మీకు కావాల్సిన ప్రోడక్ట్ను మీరు బుక్ చేసుకుంటే మీకు 4 to 5 working days లో డోర్ డెలివరీ వస్తుంది. అయితే సార్ మీరు మిల్లెట్ మాల్ట్ ఓన్లీ వెబ్సైట్ అనే చెప్పారు కదా, వెబ్సైట్ కాకుండా ఇంకా జస్ట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా ఉంటాయి? లేదండి, మేము అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో పెట్టలేదు, కేవలం మా వెబ్సైట్ లోనే dashamistores.com లో మాత్రమే దొరుకుతుంది. dashamistores.com. అయితే రివ్యూ ఎలా ఉందంటారు? కస్టమర్ ఫీడ్బ్యాక్ చాలా బాగుందండి. అంటే ఒకసారి తీసుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చి తీసుకుంటున్నారు ప్రోడక్ట్. అంటే దీంట్లో ఫలితం ఉంది కాబట్టే కదండి రెండోసారి మూడోసారి వచ్చి తీసుకుంటారు. ఖచ్చితంగా. అయితే ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే జనాలకు అవగాహన ఇవ్వాలన్నా ఈ మిల్లెట్ మాల్ట్ గురించి, దేని గురించి అసలు బిజినెస్ పరంగా? యాక్చువల్గా మిల్లాక్ అనే కాదండి, మిల్లెట్స్ అనేటి ఫ్యూచర్ ఫుడ్ అండి.
ఇప్పుడు ఉన్న యువత ఎవరైనా సరే, నిరుద్యోగ యువత అయినా సరే, వాళ్ళు రెడీగా ఉన్నారు అంటే వీఆర్ రెడీ టు గివ్ ద డీలర్షిప్. ఓ నైస్. డీలర్షిప్ అంటే అతి తక్కువ పెట్టుబడితో వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. చేయొచ్చు. సో చూసారు కదండి, ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కానీ మిల్లెట్స్ గురించి, ప్రోడక్ట్ గురించి ఏం సంబంధం ఉన్నా కానీ ఇంకా సో కింద మనం ఒక నెంబర్ అనేది స్క్రోల్ చేస్తాం కదా, ఏ క్వారీ ఉన్నా కానీ దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం అండి. నా పేరు నరసింహ అండ్ మిల్లాక్ డిస్ట్రిబ్యూటర్గా రంగారెడ్డి డిస్టిక్ చేస్తున్నాను. ఎందుకనగా మన సుమన్ టీవీ ఛానల్ లోపలనే మిల్లాక్ కంపెనీ వాళ్ళు ఒక ఈ మిల్లాక్ ప్రోడక్ట్ గురించి వివరించడం జరిగింది. దాన్ని చూసినప్పుడు నేను మిల్లాక్ ప్రోడక్ట్ ఏంది సెర్చ్ చేసి మన డాక్టర్ కాదర్వల్లి చెప్పిన విధానం అంటే చిరుధాన్యాలు ఒకదానితో ఒకటి కాకుండా అన్నీ కలిపి కాకుండా సపరేట్ తీసుకున్నప్పుడే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చాలా సందర్భంలో వివరించడం జరిగింది. దానికి అనుగుణంగానే మిల్లాక్ కంపెనీ వాళ్ళు సపరేట్ 5 రకాల చిరుధాన్యాలు సపరేట్ మాల్ట్ రూపంలో తీసుకోవడానికే అనుగుణంగా తయారు చేశారు. దాని మీద ఇంట్రెస్ట్ కలిగి నేను డిస్ట్రిబ్యూషన్గా తీసుకోవడం జరిగింది. నేను కస్టమర్ టు కస్టమర్కి ఇవ్వడం వల్ల ఫీడ్బ్యాక్ చాలా బాగుండడం వల్ల కస్టమర్ టు కస్టమరు ఫస్ట్ ఒక బాక్స్ తీసుకున్న వాళ్ళు సెకండ్ 2 బాక్స్ 3 బాక్స్ 4 బాక్స్ నుండి ఫ్యామిలీ మొత్తం వాడుకోవడం జరుగుతుంది. కాబట్టి దీని వలన షుగరు, బీపీ, థైరాయిడ్, గ్యాస్ట్రిక్, వెయిట్ లాస్, ఇమ్యూనిటీ బూస్ట్ అనేది మ్యాక్సిమం షుగర్ ఉన్న వాళ్ళు 30 నుండి 90 డేస్ రెగ్యులర్ వాడినట్లయితే షుగర్ నార్మల్ మెయింటెనెన్స్ అవుతుంది, బీపీ నార్మల్ మెయింటెనెన్స్ అవుతుంది, మోకాల నొప్పులు తగ్గుతున్నాయి, వెయిట్ లాస్ అనేది తగ్గుతున్నారు. కాబట్టి దీని పబ్లిక్ లోపలగా తీసుకుపోవడానికి నేను రంగారెడ్డి డిస్ట్రిబ్యూషన్గా చేస్తున్నాను. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ వాడవలసిన మిల్లాక్ ఫుడ్ అనమాట. కాబట్టి దీని వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. కాబట్టి మన పూర్వకాలంలో ఏ విధంగా తీసుకొని ఆరోగ్యంగా ఉన్నారో ఇప్పుడు ఈ జనరేషన్లో అంటే యువత జనరేషన్లో ఫాస్ట్ ఫుడ్కు అలవాటు పడుతున్న సందర్భంలో ఈ మిల్లాక్ జావ తీసుకోవడంలో ప్రతిరోజు దినచర్య భాగంలో ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మన బాడీ లోపల డెటాక్స్ అనేది జరిగిపోయి మనకున్న కెమికల్ ఫుడ్ను అవాయిడ్ చేసి బాడీ లోపల నుండి మన శరీరంలో ప్రయోజనాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది అనమాట. కావున ఈ కాఫీ, టీ ఈ వల్ల తాగేదానికంటే ఈ మిల్లెట్ జావను ప్రతి ఇంట్లో ప్రతి చిన్న పిల్లల నుండి ఏజ్ బారు ఉన్న వాళ్ళందరూ ప్రతిరోజు దినచర్యల భాగం తీసుకున్నట్లయితే భవిష్యత్తులో రెండు ప్రయోజనాలు ఉంటాయి. ఏంటి అంటే ఆల్రెడీ డిసీజ్ ఉన్న వాళ్ళకేమో కంట్రోల్కి వచ్చేస్తుంది, డిసీజ్ లేని వాళ్ళకు ఇది అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో డిసీజ్ రాకుండా అరికడుతుంది. కావున మిల్లాక్ జావను అందరు తాగండి, ఆరోగ్యంగా జీవించండి. నమస్కారం, నా పేరు ఆంజనేయులు. షాద్నగర్ డిస్ట్రిబ్యూటర్గా మిల్లాక్ తీసుకోవడం జరిగింది. మిల్లాక్ వలన ఏంటంటే ఉపయోగాలు బీపీ, షుగరు, థైరాయిడ్ ఇట్లాంటి సమస్యల గురించి మా ఫ్రెండ్ నాకు వివరించగా దాన్ని డిస్ట్రిబ్యూటర్ తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎక్కువ మందికి ఇప్పుడు 1 తీసుకున్న వాళ్ళు 2 తీసుకున్న వాళ్ళు 4 అట్లా ఉపయోగించి ఆరోగ్య ప్రయోజనాల కోసం చాలామంది యూజ్ చేస్తున్నారు.